హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శౌర్య. ఈ మధ్య రీసెంట్గా చాలా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సివిల్ తీసుకోవచ్చా వద్దా. అంటే నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, సివిల్లో చాలా ఇయర్స్ నుండి చేస్తున్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు తీసుకోవాలా వద్దా అని. ఆ క్వశ్చన్ అయితే అదే, సివిల్ తీసుకోవాలా వద్దా. మీరైతే ఎట్లా ఏం చెప్తారు? అంటే కొత్తగా వచ్చే సివిల్ ఇంజనీర్స్కి, కొత్త ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ దానికి ఈరోజు సివిల్ తీసుకోవాలని షార్ట్ టర్మ్లో డెవలప్ అయిపోవాలి, షార్ట్ టర్మ్లో లక్షల కోట్లు సంపాదించాలంటే రైట్ ప్లేస్ కాదు. ఒకవేళ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం చూస్తామంటే వేరే ఇండస్ట్రీ చూసుకుంటే బెస్ట్. లాంగ్ టర్మ్ చూసుకుంటా అంటే సివిల్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు మార్కెట్లో సాచురేషన్ వచ్చేసి సివిల్లో ఎవరు లేరు. అందులో స్ట్రక్చరల్ డిజైనింగ్స్కి ఇంకా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫారెన్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. రెవిట్, బిమ్ అనే దాని మీద కూడా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ చూసుకుంటా, డెవలప్మెంట్ చూసుకుంటా అంటే సివిలే రైట్ సజెషన్. దాంట్లో కూడా ఏంటంటే నేను ఇంకొక పాయింట్ కన్ఫేస్ చేద్దాం అనుకున్నది, మనం ఎక్స్పీరియన్స్ ఎట్లయితే యాడ్ అవుతుందో అప్పుడే గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి సివిల్ ఇండస్ట్రీలో కన్స్ట్రక్షన్ ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడానికి 1 year అవుతుంది. అట్లా నువ్వు ఒక 3 projects ఫినిష్ చేస్తేనే నీకు డెవలప్మెంట్ అనేది స్కేల్ తెలుస్తుంది. అందరు ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లకి వచ్చి 1 project చేసి ఎంత ఓపిక కూడా ఉండదు, వెళ్ళిపోతున్నారు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అనేసి ఇంకో ఇండస్ట్రీస్ చెప్పుకుంటున్నారు. ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం ఈ సివిల్ అనేది రైట్ ప్లేస్. అదే స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఈ సజెషన్ అయితే ఖచ్చితంగా మన ఫాలోవర్స్కి యూజ్ అవుతుంది. డూ ఫాలో పివట్.